హలో ఎవ్రీవన్. యూపీఎస్సీ రీసెంట్గా కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్కి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మీరు చాలామందికి ఆల్రెడీ ఈ ఎగ్జామ్ గురించి తెలిసే ఉంటుంది. ఇది మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నిటికి కలిపి ఒకేసారి జరిగే రిక్రూట్మెంట్. సో ఇందులో కమిషన్ ర్యాంక్స్ కోసం స్పెషల్గా జరిగే ఎగ్జామ్ ఇది. అంటే జనరల్గా ఆర్మీలో మనకి 3 కేటగిరీస్ ఉన్నాయి. కమిషన్ ర్యాంక్స్, జేసీఓ అంటే జూనియర్ కమిషన్ ర్యాంక్స్ అండ్ ఎన్సీఓ అంటే నాన్ కమిషన్ ర్యాంక్స్. బట్ సిడిఎస్ ఇప్పుడు జరిగే ఎగ్జామ్ స్పెషల్గా వచ్చేసి కమిషన్ ర్యాంక్స్ ఆఫీసర్ కోసం. అంటే ఈ ఎగ్జామ్ పాస్ అయ్యి, ఇంటర్వ్యూ కూడా పాస్ అయ్యి, ట్రైనింగ్ అయిపోతే ద ద ఎంట్రీ లెవెల్ పొజిషన్ దట్ యూ విల్ గెట్ ఈజ్ లెఫ్టినెంట్ అనమాట. సో ద బేసిక్ పొజిషన్ ఈజ్ లెఫ్టినెంట్. సో ఒక్కసారి మనం కెరియర్ పరంగా డిఫెన్స్లో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో ఎలా ఉంటుంది అని చూస్తే, మనం లెఫ్టినెంట్గా ఎంటర్ అయిన తర్వాత 2 ఇయర్స్కి కెప్టెన్ అవ్వచ్చు, తర్వాత మేజర్, తర్వాత 13 ఇయర్స్కి లెఫ్టినెంట్ కల్నల్ అండ్ ఫైనల్గా కల్నల్, బ్రిగేడర్ అలా. సో ఇది బాటమ్ టు టాప్ అనమాట. ద హైయెస్ట్ పొజిషన్ ఇన్ ఆర్మీ ఈజ్ ఫీల్డ్ మార్షల్. అలాగే నేవీలో అడ్మిరల్ ఆఫ్ ద ఫ్లీట్, ఎయిర్ ఫోర్స్లో మార్షల్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో అదే నేవీలో అయితే ఈ ఎగ్జామ్ పాస్ అయితే నేవీ చూజ్ చేసుకునే వాళ్ళు సబ్ లెఫ్టినెంట్గా ఎంట్రీ ఇస్తారు. అలాగే ఎయిర్ ఫోర్స్లో వాళ్ళు ఫ్లయింగ్ ఆఫీసర్గా ఎంట్రీ ఇస్తారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, మనం రీసెంట్గా పాకిస్తాన్తో వార్ రేంజ్లో ఉన్నప్పుడు ఇద్దరు ఆఫీసర్స్ మనకి మీడియాలో బ్రీఫింగ్ ఇచ్చారు. సో వీళ్ళిద్దరు వచ్చేసి, ఒకరు వ్యోమికా శర్మ గారు ఎయిర్ ఫోర్స్ సైడ్ నుంచి, అలాగే డిఫెన్స్ సైడ్ ఆర్మీ సైడ్ నుంచి ఖురేషీ గారు. సో ఖురేషీ గారు వచ్చేసి ఆల్మోస్ట్ ఖురేషీ గారేమో కల్నల్ పొజిషన్స్లో ఉన్నారు. అలాగే వ్యోమికా శర్మ గారు వింగ్ కమాండర్ పొజిషన్లో ఉన్నారు. ఇక్కడ చూస్తే ఎయిర్ ఫోర్స్లో వ్యోమికా శర్మ గారు వింగ్ కమాండర్ పొజిషన్లో ఉన్నారు. ఖురేషీ గారు వచ్చేసి ఆర్మీలో కల్నల్ పొజిషన్లో ఉన్నారు. అంటే వీళ్ళు ఆల్రెడీ సీనియర్ పొజిషన్స్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు బ్రీఫింగ్ ఇవ్వడానికి వచ్చారనమాట. సో ఇప్పుడు యాక్చువల్ నోటిఫికేషన్ చూసామంటే, మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది 28th మే రోజు రిలీజ్ అయింది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 17th జూన్. సో అప్లై చేసుకునే వాళ్ళు ఆలోపు త్వరగా అప్లై చేసుకోవాలి. సో మనం వేకెన్సీ పరంగా చూస్తే టోటల్ 453 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అకాడమీ బట్టి, ఏ కోర్సును బట్టి కూడా సపరేట్ నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఉమెన్స్కి కూడా 19 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే. సో నెక్స్ట్ చూస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే, ఏజ్ వచ్చేసి 20 to 24 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అంటే డిఫెన్స్ కాబట్టి ఎర్లీగా యువకుల్ని తీసుకుంటారు కాబట్టి, సో వాళ్ళ ఏజ్ వచ్చేసి 2002 తర్వాత పుట్టి 2007 లోపల పుట్టిన వాళ్ళైతే మాత్రమే దీనికి ఎలిజిబుల్. అంటే 20 to 24 ఇయర్స్ వాళ్ళ మధ్యలో ఉండే వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. అండ్ కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వాలి. బికాస్ ఇది కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ కాబట్టి దీనికి ఖచ్చితంగా కమిషన్ ర్యాంక్ ఆఫీసర్ కాబట్టి దీనికి డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి. సో ఆర్మీలో, ఇండియన్ మిలిటరీ ఆర్మీ అయితే ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి. అంటే ఏ డిగ్రీ అయినా ఉండొచ్చు. అలాగే నేవల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంజనీరింగ్ ఉండాలి, నేవల్ అకాడమీ. ఎయిర్ ఫోర్స్ వాళ్ళకైతే మాత్రం డిగ్రీ అయినా ఇంజనీరింగ్ అయినా ఉండొచ్చు. కానీ నార్మల్ డిగ్రీ అయితే మాత్రం ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇది ఒక రూలు. అండ్ దెన్ నెక్స్ట్ సిలబస్ ప్యాటర్న్ ఏంటి అంటే, ఎగ్జామ్ ప్యాటర్న్ 2 ఉంటాయి. ఒకటేమో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ ఏమో ఇంటర్వ్యూ ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. సర్వీస్ సెలక్షన్ కమిటీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. అండ్ దెన్ ఆబ్వియస్గా డిఫెన్స్ కాబట్టి ఫిజికల్ టెస్టులు కూడా ఉంటాయన్నమాట. సో రిటర్న్ ఎగ్జామ్లో ఏంటి అంటే ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్. అదే ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ అంటే అకాడమీని బట్టి, ఈ అకాడమీ వాళ్ళకి మాత్రం మ్యాథ్స్ లేదు. ఓకే. అండ్ దెన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలంటే upsconline.nic.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ అకౌంట్ చేసుకోవాలి. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని అప్పుడు మీకు లాగిన్ వస్తుంది. ఆ లాగిన్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు స్పెషల్గా ఏ అప్లికేషన్కి అయితే ఏ ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు అప్పుడు అప్లై చేసుకోవాలి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోండి. 17th జూన్ వచ్చేసి లాస్ట్ డేట్ అనమాట. ఓకే. Thank you everyone.